మాట మార్చడంలో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లకు మించిన వారు లేరని మరోసారి రుజువైంది. ప్రతిసారి భారత్పై విద్వేషంతో రగిలిపోయే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేశాడు. డబ్ల్యూసీఎల్లో పాక్తో మ్యాచ్ను భారత్ రద్దు చేసుకుని టోర్నీ నుంచి వైదొలిగింది. దీన్ని ఉద్దేశించి 2 రోజుల క్రితం ఒకలా మాట్లాడిన అఫ్రిది ఇప్పుడు మాట మార్చి మొసలు కన్నీరు కారుస్తున్నాడు. వాస్తవానికి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య లీగ్ దశలోనే ఒక మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెటర్లు చాలామంది పాకిస్తాన్తో ఆడేందుకు నిరాకరించారు. దీంతో ఆ మ్యాచ్ రద్దయింది. తర్వాత సెమీఫైనల్లో భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరగాల్సి ఉండగా భారత్ మాజీలు ఆడమని తేల్చేయడంతో పాక్ ఫైనల్కు చేరింది. అయితే భారత్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు అఫ్రిది కొన్ని పనికిమాలిన కామెంట్లు చేశాడు. భారత్ జట్టు ఏ ముఖం పెట్టుకుని మాతో ఆడుతుందో చూడాలని ఉంది, మాతో ఆడటం తప్ప వాళ్ళకి ఇప్పుడు మరో దారి లేదు అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి కౌంటర్గా కొద్ది గంటల్లోనే సెమీఫైనల్ బహిష్కరిస్తూ భారత జట్టు ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు భారత్ జట్టుపై విషం చిమ్మిన అఫ్రిది ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నాడు. ఇరు దేశాల మధ్య దౌత్యాన్ని అభివృద్ధి చేయడానికి క్రికెట్కు మించిన క్రీడ మరొకటి లేదంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. గతంలోనూ భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంతగా మంచిగా లేవని, క్రీడల్లో మాత్రం ఎటువంటి తారతమ్యాలు కనిపించేవి కావన్నాడు. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగాలంటూ కొత్త స్టేట్మెంట్ ఎత్తుకున్నాడు. క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ అఫ్రిది చేసిన తాజా కామెంట్స్పై భారత ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. పహల్గామ్ దాడి తర్వాత స్వదేశంలో ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్న అఫ్రిది ఇప్పుడు సిగ్గు లేకుండా క్రికెట్ ఆడాలంటూ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మార్చడంలో అఫ్రిదిని మించిన వారు లేరంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. నీవు మారవా అఫ్రిది అంటూ పోస్టులు పెడుతున్నారు.